ప్రజాసేవా భవన్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కంది శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాదు పట్టణంలోని ప్రజాసేవా భవన్ ఆవరణలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ సంబరాలలో భాగంగా పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, ప్రజలందరూ ప్రజాపాలనను ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు ఉచిత సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ లాంటివి ప్రభుత్వ ప్రజాపాలనకు అద్దం పడతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం వల్లనే మనం ఈనాడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన త్యాగశీలి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ లీడర్లు కూడా పాల్గొన్నారు. మొత్తానికి నిన్న ఈ రామ సకదనంగా పూలమాల వేసి మహానుభావుల చరిత్రను స్మరిస్తూ సెప్టెంబర్ 17 తారీఖు చరిత్రను మళ్ళొకసారి జనాలకు తెలియజేస్తూ ఈ రకంగా ప్రజాపాలన దినోత్సవ సంబరాలు చేసుకున్నారట ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో. ఈనాడు పట్టుకొచ్చినా ఇంట్లో ఏం రాసుకొచ్చినా ఒక్కసారి తిరిగేద్దాం. గ్రామాల్లో మౌలిక వసతులపై సర్వే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న మౌలిక వసతులపై సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. గ్రామ కార్యదర్శుల ద్వారా గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలంది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, గ్రంథాలయం, ఆరోగ్య ఉప కేంద్రం, రైతు వేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పాల సేకరణ కేంద్రం, పశు వైద్య ఉప కేంద్రం, పాఠశాల భవన సముదాయం, ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, మహిళా స్వయం సహాయక సంఘాలు, వీధి దీపాలు, కుళాయిలు, బోర్లు, మురుగు కాలువలు, లింకు రోడ్లు, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్ ట్రాలీలపై సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ వివరాలను కార్యదర్శులు ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేశాక ఎంపీడీఓలు, డిపిఓల ధృవీకరణ అనంతరం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనరేట్కు పంపించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామాల సొంత ఆదాయ వనరుల పెంపుదలపై దృష్టి సారించి సమర్థ పంచాయత్ యాప్ను ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సరే, మంచిదే. కార్యసాధకుడు మోదీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువా. పొరకలు చేతబట్టిదేందో ఏంది పిల్లగా పొరకబట్టిరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ విదేశాల నేతలు, పలు రంగాల ప్రముఖులు బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారట. పేదరికం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అప్రతిహతంగా దేశాన్ని పాలిస్తున్న తీరును, దార్శనికతను, నాయకత్వ పటిమను కొనియాడారు. వేర్వేరు రాష్ట్రాల్లో, విదేశాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అసాధారణ నాయకత్వం, అవిరళ కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా మోదీ చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశ పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సరే, మంచిది. ఆయనకు కూడా మరి మా నేను న్యూస్ తరపున
నేను ప్రేక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు మోదీకి. యూరియా కోసం వెళ్తూ మృత్యు ఒడిలోకి. అయ్యో గందరగోళం పాడైపోయి ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఉందో తెలుస్తలేదు. ఇంకేమున్నాయి ఇక.